బావా, నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా లవ్ చేస్తున్న నీ చేత హేట్ చేసేలా చేసుకున్నాను. నిన్ను లవ్ చేసింది ప్రాపర్టీ కోసం కాదు, నేను అవాయిడ్ చేసింది ఏదో ఆశించి కాదు. కారణం వేరే ఉంది. అది నీకు చెప్పి కన్విన్స్ చేసే సిచ్యువేషన్ నాకు లేదు. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా నీకు అర్థమయ్యేలా చెప్పలేను. ఈ జన్మకి నీతో నా లైఫ్ ఇంతే అని సరిపెట్టుకోవడం తప్ప. ఎందుకొచ్చారో చెప్పండి. నువ్విలా ఎందుకు మారావో అడుగుదామని వచ్చాను. నేనేమీ మారలేదు. అంటే సూర్య నీ గురించి చెప్పిన మాటలే వాస్తవాలా? నువ్విన్నాళ్ళు సూర్య మీద చూపించింది ప్రేమ కాదా? అవును. యావైందమ్మా నీకు? ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావో, ఎవరినైతే నీ జీవితానికి కావాలనుకున్నావో తననే దూరం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? సూర్య నిన్ను అవమానించి అనుమానించే విధంగా ఎందుకు ప్రవర్తించావు నువ్వు? చెప్పు. ఏదో జరిగింది, చెప్పు. అదేంటో చెప్పు. చెప్పడానికి పెద్ద సీక్రెట్ ఏం లేదు చింతాతయ్య. రియలైజ్ అయ్యాను, అతని గురించి నేనెందుకు అందరి చేత మాటలు పడాలి? నాకు అవసరం లేదనిపించింది, వదిలేశాను. నేను నమ్మను. నువ్విలా అవ్వడానికి బలమైన కారణమేదో ఉండే ఉంటుంది. అదేంటి? ఉన్నది చెప్పాక కూడా ఏంటని అడుగుతారే? అమ్మ శ్యామ్. చింతాతయ్య, నాకింకా అతను అక్కర్లేదు, అంతే. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే. ఇక్కడి నుంచి నేను ఇలాగే ఉంటాను. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. అడిగే అధికారం ఎవ్వరికీ లేదు. అమ్మ శ్యామ్, నన్ను ఇంకా విసిగించకండి, వెళ్ళండి. ఎందుకోసం వచ్చారో తెలిసింది కదా, వెళ్ళండి. ఇక నుంచైనా అతని గోల లేకుండా నా వాటాలో నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. ఇంకెప్పుడు అతని ప్రస్తావన తేకండి. వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. ఇదంతా నాకు అనవసరం. అమ్మని అమ్మమ్మని కలపాలి, అంతే. ఇప్పుడు నువ్వు అడగకుండానే హేట్ చేస్తున్నాను. నేను ఇంతే. నాకు ఉపయోగం ఉన్నంత వరకే నేను ఎవరినైనా భరిస్తాను. వేస్ట్ అనుకున్నప్పుడు వదిలేస్తాను. సూర్య, ఏంట్రా ఇదంతా? అసలు మీ ఇద్దరికి ఏమైంది? ఏం లేదు చింతాతయ్య. ఏమీ కాకపోతే ఆ ఆవేశం ఏంటి? విడిపోవాలన్నంత ఆ మాటలేంటి? ఇంట్లో వాళ్ల మనసులు మార్చి కలకాలం కలిసి ఉండాలన్న మీ ఆశలకు తూట్లెందుకు పడుతున్నాయి? ఇవే మాటలు శ్యాముని వెళ్ళి అడగపోయావు చింతాతయ్య? అక్కడి నుంచే వస్తున్నాను రా. అడుగుతుంటే అడ్డుపడుతోంది. నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతే అన్నట్టు మొండిగా మాట్లాడుతోంది. మామూలుగా అడిగినందుకు నాతోనూ అలానే మాట్లాడింది.
అందుకని విసిగిపోయి విడిపోదామని డిసైడ్ అయ్యే గొడవ పడ్డావా? తనేదో తెలియక మాట్లాడింది, నీకేమైంది? తెలివైన వాడివి, ఏ విషయాన్నైనా అర్థం చేసుకుని సమన్వయపరిచేవాడివి. నువ్వు కూడా తనకలా పోటీగా మాట్లాడితే ఎలారా? అలా మాట్లాడితే అయినా తన మనసులో ఉన్న బాధని బయటికి చెబుతుంది అనుకున్నాను. సూర్య, అవును చింతాతయ్య, తను నాపై పైకి చూపిస్తున్న ద్వేషం తన మనసులో నుంచి వస్తున్నది కాదని నాకు తెలుసు. నేను తన మీద ద్వేషాన్ని చూపిస్తే అయినా తట్టుకోలేక నా ప్రాబ్లం ఇది అని చెప్తుంది అనుకున్నాను. నువ్వు నేను తెలివైన వాడిని అంటున్నావు. శామ్ నాకన్నా తెలివైంది చింతాతయ్య. నేను అన్ని మాటలంటున్నా ఏమాత్రం తొణక్కుండా నిజంగానే నేనంటే తనకి ఇష్టం లేనట్టే ప్రవర్తించింది. అలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుంది సూర్య? కారణం అయితే ఏదో ఉంది చింతాతయ్య. రీజన్ లేకుండా తన అంతలా మారదు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాతే మనకు తెలియకుండా ఏదో జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని నన్ను అవాయిడ్ చేస్తుంది. అదేంటో మనం వీలైనంత త్వరగా తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్ళు తనని దగ్గరికి తీసుకుంటారనుకున్న ఆశ శాశ్వతంగా దూరం అవుతుంది. ఇక దగ్గర చేయలేని దూరం తనకి మనకి పెరిగిపోతుంది. అందరి మనసులో నుంచి వెళ్ళిపోతుంది చిన్న తాతయ్య. ఇప్పటికే తన మాటలతో ప్రవర్తనతో అందరి మనసులు గాయపరుస్తుంది, అందరినీ హింసిస్తుంది. మనసులు విరిగిపోతే తిరిగి అతకవుగా చిన్న తాతయ్య. ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఏముంటుంది? అలా జరగకూడదని నేను భయపడుతున్నాను. ఈలోపే మనం శామ్ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి, దాన్ని సాల్వ్ చేయాలి. నువ్వు చెప్తుంది కరెక్టే సూర్య. ఏం చేయాలో చెప్పు, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నేను వదలను. స్వామీజీ, మీరు చెప్పినట్టే మహాయాగం జరిపించాం. యాగం జరిగితే నా వంశం నిలబడుతుందన్నారు. మీరన్నట్టు నా వంశానికి ఇప్పుడు కీడేమీ లేదుగా? ఉంది సావిత్రమ్మ. స్వామీజీ, అవును సావిత్రమ్మ, పవిత్రంగా జరగాల్సిన మహాయాగంలో అపశృతి జరిగింది. నెత్తురుతో తడిసి అపవిత్రమైంది. మీ మాటని జాగ్రత్తగా పాటించాలని నేను అనుకున్నాను. కానీ నేనొకటి తెలిస్తే కాలం మరొకటి చేసింది. మీరిచ్చిన కుంకుమ ధరించినందుకు ఆ అమ్మాయికి అలా అయింది. తన వరకు జరిగిన దాంట్లో తప్పు నాదే స్వామీజీ. స్వామీజీ, మాకు మేలు జరగాలని మా వంశం కోసం మీరెంతో చేస్తున్నారు. ఈ తప్పుని తప్పిదంగా భావించి తరుణోపాయానికి సెలవివ్వండి. అందుకోసమే సావిత్రమ్మ నేను ఈ ఇంటికొచ్చింది. జరిగిన అమంగళానికి పరిహారంగా శాంతి పూజ జరిగితే కాని నీ వంశం గండం నుంచి గట్టెక్కదు. శాంతి పూజ చేస్తాను. మహాయాగాన్ని జరిపించిన దంపతులే శాంతి పూజ చేయాలి సావిత్రమ్మ.
స్వామీజీ, మీ మాటకి ఎదురు చెప్తున్నానని అనుకోకపోతే నాదొక సందేహం. శాంతి పూజని వాళ్లే చేయాలా? సూర్య ఒక్కడితో వీలు పడదు సావిత్రమ్మ. సతితో కలిసే సూర్య శాంతి పూజ చేయాలి. కష్ట సమయంలోనే సమంత మహాయాగాన్ని చేసింది. శాంతి పూజ చేయలేదా? స్వామీజీ, అది ఇంకేం ఆలోచించుకో. పరిహారం చెప్పాను, చేయించు. రేపే మీ చెంతనున్న ఆలయానికి వెళ్ళి శాంతి పూజను నీ మనవడు మనవరాలితో జరిపించు. శుభం చేకూరుతుంది. శుభం భూయాత్. అదేంటత్తా, స్వామీజీ మనల్ని ఇలా ఇరికించేశారు? ఆ అమ్మాయితో శాంతి పూజ ఎలా చేపిస్తాం అత్తయ్య గారు? తన మొహం చూడటమే పాపం అనుకుంటుంటే ఆ మోహన్ దగ్గరికి వెళ్ళి శాంతి పూజకి ఎవరు పిలుస్తారు? మీరెవరూ భయపడనక్కర్లేదు. నేను శామ్తో మాట్లాడతాను. సూర్య, నువ్వు వెళ్ళి మాట్లాడితే మాత్రం తను ఒప్పుకుంటుందా? నిన్ను చీదరిస్తూ నానా మాటలంటూ అవమానిస్తున్న దాని దగ్గరికి నువ్వెళ్తావా? ఏవక్కర్లేదు. అక్కర్లేదు అనుకుంటూ ఎవరూ వెళ్ళకపోతే శాంతి పూజను ఎలా జరిపిస్తారు? అత్తయ్య గారు, ఈసారి కష్టమే. కష్టం అనుకుంటే మన వంశం ఆపదలు పడుతుంది జయంతి. కుంకుమ విషయంలో ఏం జరిగిందో తెలుసుగా. స్వామీజీ చెప్పిన మాట పొల్లిపోదు. మరేం చేద్దాం అత్తయ్య గారు? సూర్య వెళ్ళి అడిగినా ఖచ్చితంగా రాను అని సమాధానం చెప్తుంది. నువ్వు చెప్పు. నేనా? శాంతి పూజ చేయాల్సింది నీ కొడుకే కదా. వాడి తల్లిగా బాధ్యత తీసుకుని సమస్య సూర్యతో మాట్లాడు. ఒప్పుకొనేలా చెయ్యి. అత్తయ్య గారు, నా మాట తప్పుతానని చెప్పు. నా బాధ ఏదో నేనే పడతాను. అలాగే అత్తయ్య గారు. చిచి, నేను దాని దగ్గరికి ఎలా వెళ్ళను? నా వల్ల ఎలా అవుతుంది? చెల్లి, ఆయాసం ఒకరిది, అనుభవం ఇంకొకరిది అన్నట్టు శామ్కి అత్తే చెప్పాల్సిన మాట నిన్ను చెప్పమన్నారని చిరాకు పడుతున్నట్టున్నావు. చిరాకాకింకేంటక్క? ఛీ అని చేదరించుకున్న దాని దగ్గరికి వెళ్ళి శాంతి పూజలో నా కొడుకుతో పాటు నువ్వు భారీగా కూర్చోవాలమ్మా అని ఎలా అడుగును? అడిగితే మాత్రం అది వెంటనే తలాడించి ఒప్పుకుంటుందా? అవకాశం దొరికింది కదా అని బెట్టు చేయదు. దాని అవసరం మనకొచ్చిందని టెక్కు చూపించదు. ఆ స్వామీజీ ఒకరు ఇంట్లో ఉన్న సమస్యలు తెలియకుండా ఏదో ఒకటి చెప్పి చేయాల్సిందే అంటారు. అత్తయ్య గారికి అన్నీ తెలిసి కూడా వేరే ఆలోచన చేయకుండా ఒప్పేసుకుంటున్నారు. పెద్దావిడ ఆవిడే దానికి చెప్పకుండా నన్ను దాంతో చెప్పమని ఇరికించారు. నేనిప్పుడు వెళ్ళాను అంటే నన్ను అవమానించకుండా పంపదు. వెళ్ళకపోతే అత్తయ్య గారు ఊరుకోరు. ఏం చేసేది నాకేం అర్థం కావడం లేదు. ఇదేదో నాకు ప్లస్ అయ్యేలా ఉంది. నా మంచితనాన్ని జయంతి ఆంటీ దగ్గర పెంచుకోవడానికి నాకు ఇది బాగా హెల్ప్ అయ్యేలా ఉంది. వాడతా.
జయంతి ఆంటీ మీరిక్కడే ఉండండి. మీకు బదులుగా సమంత దగ్గరికి నేను వెళ్తాను. మీరు వెళ్తే పడే అవమానాన్ని నేను వెళ్ళి స్వీకరిస్తాను. మిమ్మల్ని సమంత ఏవైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను. నేనే వెళ్తాను. వద్దమ్మా, నా కోసం నువ్వెందుకు? మన కోసం వెళ్తున్నాను జయంతి ఆంటీ. మీరిష్టం లేని పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. నన్ను ఆపకండి జయంతి ఆంటీ. వెళ్తే ఏం చేస్తుంది? మహా అయితే మాటలంటుంది. చంపేది కదా. మంచి వాళ్లనే కదా చెడ్డవాళ్లు టార్గెట్ చేస్తారు. మీ తప్పు లేకుండా మీ తరపున వెళ్ళి నేను విషయం చెప్తాను. వింటే సరే, లేదంటే స్వామీజీతో విషయం చెప్పి ఆయనే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందేమో అడుగుదాం. ఇదేదో నాకు ఉపయోగపడేలా ఉందే. సామాన్యని ఆపి శామ్ దగ్గరికి నేను వెళ్తే సామాన్య కోసం నేను తిట్లు తిన్నానని నా మీద తనకున్న మంచి అభిప్రాయం ఇంకొంచెం పెరుగుతుందిగా. వాడేస్తా, వాడతా. వద్దమ్మా, అయ్యో సామాన్య, ఆగు. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు అన్నట్టు నువ్వు దాని దగ్గరికి వెళ్ళి తిట్లు తింటానికి సిద్ధపడ్డా ఒరిగేదేముంది చెప్పు. మన బాధ్యతగా గ్రాండ్మా చెప్పమన్న మాటని చెప్పాలి కదా రాజీ ఆంటీ. దానికి నేనుండగా నువ్వెళ్ళి అవమానం పడ్డం ఎందుకమ్మాయ్? నీకోసం నేను ఒకదాన్ని ఉన్నాననుకున్నావా, చచ్చాననుకున్నావా? రాజీ ఆంటీ. అక్క, నువ్వుండు చెల్లి, నువ్వేం మాట్లాడుకో. సామాన్య, నీకు బదులుగా నేను వెళ్తాను. తిడితే పడతాను, అవమానిస్తే భరిస్తాను, చివరికి చంపేస్తే చస్తాను కూడా. నీకోసం నేను అన్నిటినీ సహిస్తాను. నీకోసమే, ఇదంతా నీకోసమే చెప్తున్నా. రాజీ ఆంటీ, మీరెంత మంచివారో. ఒకరు బాధపడుతుంటే మీరు అస్సలు చూడలేరు. మీకొచ్చే కోడలు ఎవరో కాని చాలా అదృష్టవంతురాలు. అవునమ్మా, చాలా అదృష్టవంతురాలు. నీలాంటి మనసున్న కోడలు నా కొడుక్కి భారీగా వస్తే నేను అదృష్టవంతురాలవుతాను. ఏం చేస్తావు? ఆ దేవుడు రాసిపెట్టుంటే తప్పదు. నేను వెళ్ళి శామ్తో చెప్పేసొస్తాను. నువ్వుండు. అక్క, అక్క. అమ్మా శ్యామ్, శాంతి పూజలో నువ్వు సూర్య కూర్చోవడానికి ఎవరో ఒకళ్ళు నిన్ను అడగడానికి వస్తారు. నువ్వు ఒప్పుకోకు. ఏంటి చింతాత ఎన్నిసార్లు చెప్తున్నారు? నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకూడదమ్మా, అంతే. సరే రానివ్వండి, చూద్దాం. అమ్మా శాము, ఏంటిద్దరు అలా చూస్తున్నారు నన్ను? తిడతారా కొడతారా? ఏంటి పెద్దత్త, దేనికొచ్చు? చిన్న మావయ్య గారు నీకు చెప్పే ఉంటారనుకుంటా. దేని గురించి? అదే చిన్న మావయ్య, స్వామీజీ వచ్చి మహాయాగంలో అపశృద్ధి కలిగిందని దాన్ని శాంతింప చేయాలంటే మహాయాగం చేసిన దంపతుల చేతే శాంతి పూజ చేయించాలని అంతతో చెప్పారు కదా. చెప్తే చెప్పాక సూర్యశ్యాములు శాంతి పూజ చేయాలి కదా. శ్యామ్ ఎందుకు చేస్తుంది? అదేంటి చిన్న మావయ్య అలా అంటారు? మహాయాగం కోసం శ్యామ్ ప్రాణాల మీదకొచ్చినా లెక్క చేయకుండా, రక్తాలు కారుతున్నా చెల్లించకుండా మహాయాగాన్ని పూర్తి చేసింది కదా. దానికి ప్రతిఫలం పొందింది కదా. దూరం పెట్టారు, గీతలు గీశారు, అంటరాని దానిలాగా చూస్తున్నారు. కాదు అనుకున్నది మీ అవసరాల కోసం ఇప్పుడు కావాలనుకుంటున్నారా? మీ అవసరం తీరాక షరా మామూలే కదా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అన్ని మాటలని మళ్ళీ శ్యామను అడగడానికి ఏ మొహం పెట్టుకుని వచ్చావమ్మా? నువ్వు అడిగితే మాత్రం తను ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? ఉరువురివి మంగళం మీద పడ్డట్టు మీరేంటి చిన్న మావయ్య నన్ను తిడుతున్నారు? నేను మన కుటుంబం కోసమే కదా చెప్తున్నాను. అమ్మా శ్యామ్, శాంతి పూజ చేస్తే నీ భర్తకే మంచిది. భర్త క్షేమం కోసం భారీగా పూజ చేయడం నీ ధర్మం. ఎక్కడుంది పెద్దత్త ధర్మం? ఎక్కడుందేంటి? అది మన వంశంలోనే పాతుకుపోయింది కదా. మన అని ఇప్పుడు అంటున్నావు రాజీ, కానీ హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు చాలా చాలా అన్నావుగా. కోపంలో ఉన్నాను కాబట్టి అందరితో పాటు ఏదో అన్నాను. ఆవేశంలో అన్నవి గుర్తుపెట్టుకోకూడదు. అమ్మ శ్యాము, అవన్నీ మర్చిపోమ్మా. అమ్మా శ్యామ్, నువ్వంట అన్నీ మర్చిపోమ్మా. నువ్వు కూడా రాజీ, ఇక్కడికొచ్చిన విషయం మర్చిపో.
నువ్వు మాతో ఏమీ చెప్పలేదు. బయలుదేరు. శామ్ ఒప్పుకున్నానని ఒక మాట చెప్తే కదా నేను సంతోషంగా వెళ్ళేది. అమ్మా శాము, నా కోసం నేను రాలేదమ్మా, నీ భర్త క్షేమం కోసం వచ్చాను. ఓకే పెద్దత్త, మీరొచ్చిన ఉద్దేశం బాగుంది. కానీ ఇవన్నీ ఎవరు అడగాలి? మీరా? మీకు సంబంధం లేని విషయం గురించి మీరెందుకు రావాలి పెద్దత్త? సంబంధించిన వాళ్ళు వస్తే నా సమాధానం ఏంటో చెప్తాను.